ఫ్రెండ్స్, ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి కిల్లాలోని చెరువులో గల సుమారు 1000 ఏళ్ల నాటి నాట్య మందిరాన్ని పరిశీలిద్దాం. మీరు అక్కడ చూస్తున్న చెరువులో కనిపిస్తున్నది నాట్య మందిరం. ఇదేమో డిచ్పల్లి కిల్లా రామాలయము, ఆ పక్కన ఉన్నది కోనేరు, ఇటు సైడ్ ఉన్నది నాట్య మందిరము. ఆ నాట్య మందిరంలోకి వెళ్ళి మనం ఆ 1000 ఏళ్ల క్రితం ఎలా నిర్మించారో ఆ నాట్య మందిరాన్ని మనం పరిశీలిద్దాం. ఇది దారి అన్నమాట. ఆ 1000 ఏళ్ల క్రితం వేసిన రాళ్లతో కూడిన దారి, అది పొడుచుకుపోయింది మొత్తము. కొంచెం కొద్ది భాగం మాత్రమే ఒడ్డులాగా మిగిలింది. ఆ నాట్య మందిరంలోకి వెళ్ళి ఆ కాలంలో ఎంత దృఢంగా నిర్మించారో పరిశీలిద్దాం. చూడండి, 1000 ఏళ్ల క్రితం నిర్మించిన, అది చెరువులో నిర్మించినా కూడా ఇప్పటికీ పటిష్టంగా ఉంది. చాలా దృఢమైన పిల్లర్స్ తో నిర్మించారు. ఒక్కో పిల్లరు కొన్ని టన్నుల బరువుతో ఉంది. దాదాపు 10 టన్నుల బరువుతో ఒక్కొక్క పిల్లరు వెయిట్ ఉంటుంది. అంత పెద్ద పిల్లర్స్ మరి ఎక్కడి నుండి తీసుకొచ్చి నిర్మించారో మరి, కానీ చాలా అద్భుతమైన నిర్మాణం ఇది. అంటే ఇది రాయలవారి కాలంలో భువన విజయం లాంటిది అనమాట. అయితే ఇది నాట్య మందిరం అని ఇక్కడ ప్రచారంలో ఉంది. అలాగే ముఖ్యమైన సమావేశాలు, అలాగే రాజులకు సంబంధించిన పెళ్లిళ్ళు, శుభకార్యాలు నిర్వహించేవారని కూడా మరో వాదన ఉంది. ఇలాంటి అద్భుతమైన నిర్మాణాలని ప్రభుత్వం పట్టించుకొని డ్యామేజ్ కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. చూడండి, అక్కడక్కడ కొంత గ్యాప్ వచ్చింది. సో అలాంటి గ్యాప్స్ మొత్తం ఫిల్ చేస్తే ఈ నిర్మాణం ఇంకా 1000 ఏళ్ళు, ఇంకా 2000 సంవత్సరాలైనా ఇది చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. అంతటి అద్భుతమైన నిర్మాణము. ఇక్కడ మెట్లు లాంటి కట్టడం ఉండేదంట, అది టోటల్గా ఈ చెరువులో ఉండడం వలన మొత్తం పొడుచుకుపోయింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఈ ప్రాంగణాన్ని మనం పరిశీలిద్దాం, ఈ మండపాన్ని. ఈ నాట్య మందిరం నుండి ఆ కిల్లా గుట్టపైకి సొరంగ మార్గం ఉండేదని చెప్తున్నారు, కానీ అలా అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉంది చెరువు కాబట్టి ఆ చెరువులోని నీటితో ఆ సొరంగ మార్గం నిండిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి అలాంటి అవకాశమే లేదు. చూశారు కదా ఫ్రెండ్స్, ఆ కాలంలో నాట్యగత్తెలు ఎలా నాట్యం ఆడేవారు. అలా వచ్చిన రాజులకు ఈ నాట్యగత్తెలతో నాట్యం ఆడించి అతిథి మర్యాదలు చేసేవారంట ఆ కాలంలో. అలాంటి నాట్య మందిరాన్ని మనం ఇప్పుడు విజిట్ చేస్తున్నాం. చూడండి, పిల్లర్స్ ఒక్కొక్కటి 10 టన్నుల పైనే ఉంటుంది ఒక్కో పిల్లరు. ఈ ఒక్క పిల్లర్, ఈశాన్యంలో ఉన్న ఒకే పిల్లరు వేరే ఆకృతిలో ఉంది. సో ఇది మరి వాస్తుని బేస్ చేసి ఫిల్ చేస్తారా, లేకపోతే అంత పిల్లర్ దొరక్కపోవడంతో వేరే పిల్లర్ పెట్టారా అర్థం కాదు. సో ఆ పిల్లరు నల్లరాతి పిల్లర్ ఉంది, ఈశాన్యంలో ఉన్న పిల్లరు. చూడండి, టోటల్గా 16 పిల్లర్స్తో ఈ మండపం నిర్మితమై ఉంది. చూడండి ఎంత పెద్ద పిల్లర్స్, దాదాపు 10 ఫీట్ల హైట్తో ఉంది. మనం నిలబడితే 10 ఫీట్ల హైట్ కనబడుతోంది. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నట్లుగా ఇక్కడ మనకు ఈ ఎంటీ బాటిల్స్, అంటే తాగి పడేసిన బాటిల్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇలాంటి నిర్మాణాలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇలాంటి నిర్మాణాలని కాపాడుకొని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది. సో ఇంత పటిష్టమైన నిర్మాణం చూడండి, ఆ పిల్లర్ పక్కకు ఒరిగిపోకుండా కింద పీటలు అమర్చారు. పీటలు చెక్కి ఆ పీటల్లో ఆ పిల్లర్ను దించారు. చూడండి, పక్కకు జరగకుండా ప్రతి పిల్లర్కు అలాంటి పీటల్నే అమర్చారు. చూడండి
ఎంత భవిష్యత్ తరాలకు ఆలోచించి, అంటే ముందు తరాల కోసం ఈ నిర్మాణాన్ని అంత పటిష్టంగా నిర్మించి ఇచ్చారు మనకు మన పూర్వీకులు. చూడండి, అందుకే ఆ కాలంలో, రాజుల కాలంలో వీళ్ళ నిర్మాణాలు చాలా పటిష్టంగా భావి తరాలకు అందించాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఇలాంటి నిర్మాణాలు చేపట్టారు. ఆ సమయంలో ఎక్కడి రాజులు ఎక్కడ దండయాత్రలు జరుగుతాయో తెలియని పరిస్థితుల్లో వీళ్ళు ఇలాంటి ఆలయాలను, ఇలాంటి మంటపాలను మనకు నిర్మించి ఇచ్చారు. చూడండి, అంటే వాళ్ళు శాశ్వత ప్రాతిపదికన ఆలోచించి ఇలాంటివి నిర్మించారనమాట. తాత్కాలిక ఉపశమనాలకు మాత్రం వాళ్ళు వెళ్ళలేదు రాజులు. అందుకే మనము వారిని స్మరించుకోగలుగుతున్నాం ఇప్పటికీ కూడా. అయితే ఈ నిర్మాణం కాకతీయుల కాలం కంటే ముందే నిర్మితం అయి ఉన్నట్లుగా ఇక్కడ ఈ డిచ్పల్లి వాసులు చెప్తున్నారు. అంటే సుమారు 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన మంటపంగా దీనిని చెప్తున్నారు. కానీ చరిత్ర ప్రకారంగా ఇది కాకతీయుల కాలంలో, అంటే దాదాపు 11-12వ శతాబ్దంలో నిర్మితమైనట్లు చరిత్ర చెబుతోంది. ఏదేమైనప్పటికీ ఇంత పటిష్టమైన నాట్య మందిరం ఇప్పటికీ మనకు కనువిందు చేస్తూనే ఉంది. చూడండి, ఎందుకంటే ఇది పర్యాటకంగా డెవలప్ కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ డిచ్పల్లి కిల్లా ప్రాంతము, ఇక్కడ చెరువు ఉండడం, ఆ చెరువులో ఈ మండపం ఉండడం చూశారు కదా ఫ్రెండ్స్. డిచ్పల్లిలోని 1000 ఏళ్ల నాటి నాట్య మందిరం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి.